హైదరాబాద్ లోని కాచాగూడ సమీపంలో హైడ్రా చేపడుతున్న పనులు వెంటనే నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూములకు ఫెన్సింగ్ వేయడంపై భూ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కాచాగూడకు సమీపంలో సర్వే నెంబర్ 117/3/16లో ఉన్న 4 ఎకరాల 2 గుంటల భూమిని హైడ్రా కుంటల జాబితా నుంచి తొలగించాలని అక్కడి స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. సెల్ 1954-55లో కాస్ట్రా పహానీ, 1960 రెవిజన్ సెటిల్మెంట్ రిజిస్టర్ పట్టాలు, పహానీలు, రెవెన్యూ రికార్డులన్నీ ఈ భూమి తమ కుటుంబానికి చెందిన పట్టా భూమేనని స్పష్టం చేస్తున్నాయని అక్కడి వారు తెలిపారు. అయినప్పటికీ రెవిజన్ సెటిల్మెంట్ సమయంలో ఎలాంటి చట్టబద్దమైన ఆధారాలు లేకుండా సర్వే నెంబర్ 117/3/16ను కొత్త సర్వే నెంబర్ 17గా మార్చి 5 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమిగా నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ అంశంపై గతంలో హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో ఉత్తర్వులు లభించాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు నిర్వహించిన విచారణలో కూడా కొత్త సర్వే నెంబర్కు సరైన ఆధారాలు లేవని, అసలు పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా మార్చేందుకు ఆధారాలు లేవని నివేదికలు వెల్లడించాయని తెలిపారు. ఇక ప్రస్తుతం హైకోర్టు స్టేటస్ కో అమల్లో ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు పనులు కొనసాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ తక్షణమే స్పందించి పనులను నిలిపివేయాలని, తమ భూమిని హైడ్రా కుంటల జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 4 ఎకరాల 2 గుంటలు ఉండే. దాని పక్కన 1 ఎకరా 16 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ఉండే. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు ఏమైంది, రీసర్వే 1960లో రీసర్వే అయింది. రీసర్వే అయినప్పుడు ఏం చేశారంటే 1960లో అయినప్పుడు 1 ఎకరా 16 గుంటాస్ కూడా దీంట్లో కలిపేసి 5 ఎకరాలు 18 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ అని రాశారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ రికార్డ్స్ మేము మండల ఆఫీస్లో చాలాసార్లు చేసినాం. మండల ఆఫీస్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు మా ఫేవర్లో. కలెక్టర్ కూడా రిపోర్ట్ ఇచ్చిండు. తర్వాత రీసర్వే చేయమన్నారు, రీసర్వే చేశారు, వాళ్ళు చేయలేరు. మా ఫాదర్ ఉన్నప్పటి నుండి ఫైట్ చేసిన తర్వాత మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యిండు. 2-3 సార్లు కేసులు కూడా కోర్టులో ఇస్తాం. కోర్టులో మాకు 2-3 సార్లు ఒకసారి మా ఫేవర్లో వచ్చింది. తర్వాత రెస్పాన్స్ రాలేరు. తర్వాత ఇప్పుడు హైడ్రా వచ్చినాక ఇది టోటల్ ల్యాండ్ బిలాంగ్స్ టు కుంటాన్ని రాసింది, కుంట చేస్తామని రంగనాథ్ గారు చెప్పారు. అదేవిధంగా మాకు కూడా నోటీస్ ఇవ్వకుండానే ఇవన్నీ వర్క్ స్టార్ట్ చేశారు. ల్యాండ్ సార్ ఇది మాదే. ఇది వ్యవసాయం చేసినాం మేము. ఇలా వరి అంత పండించినాం, ఇలా పంట పండించినాం. 72 ఎట్లా మేము అంత పంట చేసుకుంటూనే వస్తున్నాం. వ్యవసాయం చేసుకుంటాం. మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అంటున్నాం. ఇది మా ల్యాండ్, మేము వ్యవసాయం చేసుకున్నాము. మా తాతల పెద్దగా అంతే మన్మని మా నాయనలు కార్వే చేసి ఇంతవరకు ఏమి రెస్పాన్స్